పబ్లిక్గా మేము కలిసాము, మన ఇంటికి 2 సార్లు వచ్చారు, మన అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు కూర్చోబెట్టి భోజనం పెట్టాము, దానికి మీ నాన్న ఇంత ట్రిగ్గర్ అయిపోయి నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేశాడు. నువ్వైతే ఏం చేస్తావు జగద్వాజ ప్లేస్లో ఉంటే? వాడికైనా అలాగే ఉంటుంది. కాస్త ఆగు, ఎందుకంటే నిజంగా నీకు బిడ్డ మీద ప్రేమ ఉంటే నువ్వు ఇన్ని రోజులు బయటికి రాకుండా మాట్లాడటం ఐ అప్రిషియేట్ ఇట్. ఈరోజు నువ్వు పంచాయతీకి కూర్చుంటానని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చోవటమే నాకు నవ్వు వస్తుంది. అందుకే నవ్వా నిన్ను చూసి. నేను నీ పంచాయతీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా పొద్దున్న నుంచి పనులన్నీ ఆపుకొని. ఈ మధ్య నుంచి డిస్కషన్స్ జరిగాయా, లైక్ మీడియేటర్స్ కావచ్చు, లేకపోతే మీ కామన్ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మీ ఇద్దరి మధ్య డిస్కషన్ లేకపోతే సెటిల్ చేసుకోవచ్చు కదా? మీడియా ప్రతిసారి మీడియాకి రాకపోవచ్చు, లేకపోతే మీడియా ప్లాట్ఫామ్ లో మాట్లాడుకోకపోవచ్చు. ధర్మ లైవ్ వెళ్ళిన రోజు నుంచి రోజు వాళ్ళ ఫాదర్ రోజు కలుస్తామని చెప్తున్నారు. ఈ రోజు కూడా మార్నింగ్ 8 o'clock వాళ్ళ ఫాదర్ నుంచి కాల్ వచ్చింది, కలుస్తాం అన్నారు. మధ్యాహ్నం కలుస్తారేమో అని వెయిట్ చేస్తుంటే ఆర్టీవీలో లైవ్ చూసాను నేను. పిల్లడు కలవకుండా లైవ్ వెళ్తాడేంటని నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, సార్ నిజంగానే నన్ను ఫ్లర్ట్ చేస్తున్న అబ్బాయిలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు జెన్యూన్గా. ఎవరితో అయినా నువ్వు నిజంగా నాకేమన్నా లోపల ఫీలింగ్స్ డెవలప్ అయితే నువ్వు ఇంత అయ్యి అసలు ఆ ఒరే లేకపోతే సన్నాసి ఇలాంటి మాటలు వాడటం చాలా తప్పు ధర్మ. నిజంగా నీకు అఫైర్స్ ఉన్న అమ్మాయిలు కూడా నేను అలా తిట్టలా. నువ్వు ఒక్క పాయింట్ ఆగి డీప్ బ్రీత్ తీసుకొని పక్కన ఉంటారు కదా రేపిస్టులు, వాళ్ళందరినీ కారు దిగమని ఒక్క నిమిషం కారులో కూర్చొని ఆలోచించు. నీ పక్కన రేపిస్టులే నీ జీవితానికి సగం దరిద్రం. ఆ ఎదవే ఎంకే గాళ్ళని దిగమని కిందకి ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించు. ఈ అమ్మాయి ఏం చేయలా. అండ్ మోర్ ఓవర్ షీ టీమ్కి లేకపోతే నేను వెళ్ళటానికి పోలీసులు సెక్యూరిటీకి చెప్పడానికి ఆయనకి సంబంధం లేదు ధర్మ. అసలు ఏం జరిగింది ఒకసారి ఆ కాంటాక్ట్ చెప్పండి. అది మాట్లాడితే మీరు ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటుంది మీ నుంచి, అండ్ తనొక వర్షన్, ఇలా డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఇప్పుడు బ్రాండ్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ధర్మ. ఓకే, ఈ రోజుకి కూడా నేను జిస్మత్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నా. చాలా గట్టిగా వెళ్తాను నేను. అది నేను నా జోలికి వచ్చారు, ఇది నాకు ధర్మాకి పర్సనల్ ఇష్యూ, నా జోలికి వచ్చారు, నేను వదిలేస్తా. జిస్మత్ అనే టైటిల్ వాడుకుంటున్న ఏ టీవీ ఛానల్ని, ఏ యూట్యూబ్ ఛానల్ని, ఎవరిని నేను వదలను. ఎందుకు వదలాలి? ఎన్ని సంవత్సరాలు మేము కష్టపడి బిల్డ్ చేసుకున్నాం. ఇది ఎంతమంది జీవితాలు ఉన్నాయండి, ఎంత వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరి మీద మీరు ఎన్ని వందల మంది షెఫ్స్ ఉన్నారు, అందరి జీవితాలు మీరు ఇలాంటి ఇష్యూస్లో లాగుతారా? సరే లాగుతుంది నేను ఏ రోజైనా మాట్లాడానా దాని గురించి? ధర్మ నువ్వు కూడా మాట్లాడుకు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పటికీ బ్రాండ్ లీగల్గా నీ పేరు మీద లేదు. నేను ఇప్పటికీ నీ పేరు మీద ఒక్క కేసు కూడా ఫైల్ చేయలే. కానీ నువ్వు చేస్తున్న డిఫమేషన్ బ్రాండ్కి చెయ్యకు. నీ సంబంధించిన వాళ్ళు కూడా చేయొద్దని చెప్పి. ఎందుకంటే నిన్ను నేను ఖచ్చితంగా నువ్వు ఆ బ్రాండ్లో ఫస్ట్ నుంచి ఉన్నోడివి. నీకు నాకు గౌతమ్కి ఆ బ్రాండ్ సంబంధం ఉంది. ఈ సంబంధం లేని చెత్తగాళ్ళందరినీ నేను వదిలేస్తాను నువ్వు అనుకోకు. అనవసరంగా వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టకు. ఒక్కొక్కళ్ళకి అట్లీస్ట్ ₹1,00,00,000 డిఫమేషన్ వేస్తాను నేను. ఎక్కడి నుంచి తెచ్చి కడతారో చూస్తా నేను. ఎట్లా బిల్డ్ చేసుకున్నాం మనం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, అవన్నీ తీసుకెళ్ళి ఇట్లా వాక్కోటానిక ఇల్లు. ఈ సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. నీ పిఆర్కి చెప్పు, అతనికి కూడా రైట్ లేదు. నా గురించి మాట్లాడమను, నీకు నాతో ఇష్యూ. అంతేగాని నీకేమైనా బ్రాండ్తో ఇష్యూ ఉంటే వచ్చి నాతో మాట్లాడు. ప్రజెంట్ లీగల్ ఓనర్ని నేను కదా, వచ్చి నాతో మాట్లాడు. ఆ విషయంలో ఏమైనా కాన్వర్సేషన్ జరుగుతుందా? మీ ఆఫ్ కోర్స్ డైరెక్ట్ కాల్స్ లేకపోవచ్చు, డైరెక్ట్ కాన్వర్సేషన్ లేకపోవచ్చు. సార్ బిడ్డ పేరు పెట్టమంటున్నాడు సార్. బ్రాండ్ బిడ్డ పేరు మీద పెట్టే అంటున్నాడు. నేనేమంటున్నానంటే ఓనర్షిప్ అనే దానికి ఒక ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ఏఏయో బ్రాండ్స్కి సీఈఓని ఒకరిని తెచ్చి ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ ఫేస్ పెట్టుకోవాలని. ఫస్ట్ నుంచి మా బ్రాండ్లో ఆ ఫేస్ నేనే. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ధర్మ ఈజ్ నోబడి. ఓకే, జర్నీ అంటే నేను ఇప్పుడు బిజినెస్ పర్సన్గా మాట్లాడుతున్నా, నాట్ యాజ్ తన ఎక్స్గా మాట్లాడట్లా. ఇప్పుడు తన బిజినెస్ జర్నీ స్టార్ట్ అయిన రోజు, ఫస్ట్ బ్రాంచ్ రోజు ధర్మ ఈజ్ నోబడి. ఆ రోజు నుంచి నా మార్కెట్ యూజ్ అయింది. నీ సింధూరం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి నేను మార్కెటింగ్ చేసి నువ్వు కష్టపడి, లేకపోతే మీ సినిమా హీరోయిన్కో గుర్తింపు ఉండి ఇంత బయటకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలీదు. నువ్వు ఒప్పుకోవు ఆ విషయం. ఈ రోజు కూడా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే
నీ లైఫ్లో బిగ్గెస్ట్ మార్కెటింగ్ నేను మీడియాకి వచ్చి మాట్లాడతాను నీ గురించి. ఒక్కసారి నీ సినిమా ఎంతమంది చూసుంటారో చూసుకో వెళ్ళి, అసలు ఇతను ఎవరు అని చూడటానికి. నువ్వు బిడ్డకి పెట్టేయాలి అంటున్నావు, బిడ్డకి కాక నేను ఎవరికి ఇస్తా? ప్రపంచంలో ఏ ఆడది ప్రెగ్నెన్సీ మీద అటాక్ చేసిన తర్వాత కూడా కలిసి ఉండిద్దని అడుగుతున్నావు. ప్రపంచంలో ఏ తల్లి బిడ్డకు కాకుండా పెట్టింది వేరే వాళ్ళకి? మీ ఇంట్లో నీకు తెలీదా? మీ ఆస్తులు అవన్నీ మీ మమ్మీయే కూర్చొని మీ ఇద్దరికి రావాలని ఎంత ఫైట్ చేశారో నీకు తెలీదా? మీ మదర్ ఎలాంటి తల్లో నేను అలాంటి తల్లినే. నాకు అంతే ప్రేమ ఉండిద్ది నా బిడ్డ అంటే. సరే బ్రాండ్ పెట్టాలంటే నీ పేరు మీద ఉన్న బ్రాంచ్లన్నీ కూడా పెట్టేసాయి మరి బిడ్డ మీద. అయిపోయింది ఇంకా. నువ్వు అనవసరంగా అడ్డమైన వాళ్ళతో మాట్లాడించి అడ్డమైన వాళ్ళతో వీడియోలు చేయించి ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తిని కూడా ఎందులోకి లాగి ఆ పెద్ద వ్యక్తి గురించి కూడా వీళ్ళందరితో మాట్లాడించి వేస్ట్. పార్టీ పాలిటిక్స్ మనకెందుకు? నేనే పార్టీలో లేను, మరి నువ్వే పార్టీలో ఉన్నావా? నాకు తెలియదు మరి. నేనైతే ఏ పార్టీలో లేను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నీకు స్టాండ్ తీసుకున్న వాళ్ళందరికీ నేను అంట కట్టలేదు. నేను కట్టలేదు కూడా. బట్ తను ఇందాక ఒక మాట ఉన్నప్పుడు వాళ్ళ మదర్ని అన్నారు కాబట్టి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ యూ అట్ ఆల్ అని చెప్పి. గుడ్ సార్, ఐ అప్రిషియేట్ దట్. ఎందుకు వాళ్ళ మదర్తో ఏం జరిగింది సార్? నేను ఇప్పుడు చెప్పా కదా, వాళ్ళ హీరోయిన్ వచ్చినప్పుడు పక్కలేశారు అన్నాను. అవును, ఆ మాట నేనన్నా స్టాండ్. ఇంకేం లేదు సార్, ఇంకేం సార్. వాళ్ళ ఫాదర్ నేను